స్వామియే శరణమయ్యప్ప. హరహర మహదేవ శంభో శంకర. రాముల వారికి జై. వాస్తవంగా ఈ విషయం నేను ఎందుకు చెప్పినానంటే, నేను శివభక్తుని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు కొంతమంది అయ్యప్ప మాల వేసుకుని నేను అయ్యప్ప స్వామి గుడికి రాముని గుడికి ఏదో వ్యతిరేకం చేస్తున్నానని చెప్పేసి మాట్లాడుతున్నారే, ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. అయ్యా, నేను గుళ్ళకి గోపురాలకి మసీదులకి చర్చులకి వ్యతిరేకం కాదు. అది ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాలా. భూ కబ్జాదారుల నుంచి ప్రభుత్వ భూమిని కాపాడాలా అని చెప్పేసి నేను స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఈరోజు గుడి కడతాం, గోపురాలు కడతాం అని చెప్పేసి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి మీరు నా వీడియో బయటకు వచ్చి అది వైరల్ అయిన తర్వాత మేము గుళ్ళు కడతాం, గోపురాలు కడతాం అన్న సంతోషం. మీరు గుడి కట్టండి, నేను చందా ఇస్తా, ప్రతి గుడికి చందా ఇస్తా. ఎందుకంటే నేను కూడా పరమ భక్తుడిని. మీకు ఎంతవరకు తెలుసో ఎంతవరకు తెలియదు కానీ నేను గురిస్వామిని. అయ్యప్ప మాల చాలాసార్లు వేసిన వ్యక్తిని నేను. బట్ మీకు తెలియని విషయం ఏంటంటే, తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు వినకున్నట్టు స్వతహాగా మీ ఆలోచనతో మీ ఆలోచన విధానంతో ఒక్కసారి మాట్లాడండి. ఎందుకంటే మీరు అమాయకులు అనేది మాత్రం నాకు పూర్తిగా తెలుసు. అయ్యా, నేను ఎందుకు మాట్లాడినాను? ఈ కబ్జాలు జరుగుతున్నాయి కాబట్టి కబ్జాల పైన మాట్లాడాను నేను. ఇక్కడ ఇసుకతో లేదు, మట్టితో లేదు అంటే ఆడ క్లీన్ చేసిన మట్టి ఎక్కడికి పోయిందయ్యా? అసలు క్లీన్ చేయడానికి మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఎంఆర్ఓ గారు ఇచ్చారా? కలెక్టర్ గారు ఇచ్చారా? మీరు గుళ్ళు కట్టడానికి ఎవరు ఇచ్చారు పర్మిషన్? గుడి కట్టాలా అని ఒక దృఢ సంకల్పం అనేది ఉంటే ముందుగానే ఎండోమెంట్ దగ్గర, రెవెన్యూ దగ్గర, మున్సిపాలిటీ దగ్గర పర్మిషన్ తీసుకొని ముందుకెళ్ళాల. అట్ట లేదు అన్నప్పుడు మీది కానీ మీ నాయకులది కానీ ఏదైనా సొంత స్థలం ఉంటే దాంట్లో కట్టాలి. మీకు పదే చెప్తున్నా, గుడికి గోపురాలకి నేను వ్యతిరేకం కాదు. నేనిస్తా ఫండ్. అనవసరంగా గుళ్ళకి గోపురాలకి నాగరాజు వ్యతిరేకం అనేటట్లు మీరు క్రియేట్ చేస్తారా? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తా. కబ్జాదారులు ఈరోజు దొరికిపోతున్నామని చెప్పేసి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి కొంతమంది అమాయకుల్ని తీసుకొచ్చి నా మీద ఉసగులపడం ఎంతవరకు సబమయ్యా కాలవ శ్రీనివాసులు గారు అని మిమ్మల్ని నేను క్వశ్చన్ చేస్తున్నా. అయ్యా, మీకు ఎంతో రాజకీయ అనుభవం ఉంది, ఎన్నో చూసింటారు. మీకు తెలియదంటే ఏమీ లేదు. ఎందుకంటే కొన్ని చిల్లర రాజకీయాలు అనేది జరుగుతున్నాయి. దీన్ని నేను సహించను. మొన్న 2 రోజుల క్రితం ఒక వ్యక్తి బొమ్మనాలు మండలంలో చనిపోతే ఆయన పోస్ట్ మార్టం చేపించి అయిపోయేంత వరకు దగ్గరుండి ఆయన్ని నేను అతని స్వగ్రామానికి తీసుకెళ్ళి దహన సంస్కారం
నిజాలు కూడా నేను చెప్పేదానికన్నా అక్కడుండే బాధితులు చెప్తేనే మీకు బాగుంటుంది. నేను కాల్ చేస్తాను వాళ్ళ బాధితులకి, మీరు వినండి. అందరికీ జై భీమ్. నా పేరు హరిప్రసాద్. నేను అనంతపురం బీఎస్పీ పార్టీ అనంతపురం నియోజకవర్గానికి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ముందుగా మీడియా మిత్రులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు జై భీమ్ తెలియజేసుకుంటూ, ఈ మీడియా సమావేశాన్ని ఉద్దేశించి రాయదుర్గంలో ప్రభుత్వ భూములలో ఆలయాలు నిర్మించాలని జరుగుతున్న ఈ సంఘటనల్లో ఈ సమావేశం ద్వారా నేను తెలియజేస్తున్నది ఏమంటే, బహుజన సమాజ్ పార్టీ ఏ ఒక్క మతానికి కానీ కులానికి కానీ వ్యతిరేకం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భారతదేశంలో బహుజన సమాజ్ పార్టీ మాత్రమే ఏకైక పార్టీ, భారత రాజ్యాంగాన్ని మేనిఫెస్టోగా నిర్వహిస్తున్న పార్టీ మా పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆర్టికల్ 21 ప్రకారము మత స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎవరికి ఇష్టమైన మతాన్ని వాళ్ళు ఫాలో కావచ్చు, ఎవరికి ఇష్టమైన మతాన్ని వాళ్ళు స్వీకరించి దానిలో ఉండొచ్చు. ఈ ఆర్టికల్ 21 ప్రకారము మేము ప్రతి ఒక్క మతాన్ని, ప్రతి ఒక్క కులాన్ని, ప్రతి ఒక్క వర్గాల్ని మేము గౌరవిస్తాం. మా బహుజన సమాజ్ పార్టీ పేరే బహుజన సమాజం కాబట్టి మాకు అన్ని సమాజాలని మేము సమానంగా చూస్తాము. మా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశము సమానత్వము, తర్వాత ఆత్మగౌరవము. వీటి ద్వారా మా పార్టీ పనిచేస్తుంది. అంతేగాని మేము ఈ మతానికో ఆ గుడికో చర్చికో లేదా మసీదులకో వ్యతిరేకమని మేము ఏనాడు మా పార్టీ అలాంటి విషయాలకు సపోర్ట్ చేయదు. ఈ మీడియా సమావేశం ద్వారా మేము తెలియజేస్తున్నది ఏమంటే, బహుజన్ సమాజ్ పార్టీ ఖచ్చితంగా అన్ని మతాలని సమానత్వంగా చూస్తుంది. కానీ ప్రభుత్వ భూముల్లో ఎటువంటి అనుమతులు లేకోకుండా, ప్రభుత్వ పర్మిషన్లు లేకోకుండా మీరు గుడులు కట్టాలని, గుడులు నిర్మించాలని ఇలాంటి విషయాల్ని మాత్రం మేము ఖచ్చితంగా ఖండిస్తాము. ఇప్పుడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెవెన్యూ సదస్సులో ఈ యొక్క అంశాన్ని ఖచ్చితంగా రెవెన్యూ సదస్సులు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి వీటి మీద ఖచ్చితంగా విచారణ చేయాలని, విచారణ చేసి ప్రభుత్వ భూమి దాన్ని సర్వే చేసి ప్రభుత్వ భూమి ప్రభుత్వానికే చెందేటట్లుగా, ప్రభుత్వాన్ని ప్రజలకే చెందేటట్లుగా చేయాలని, అన్యాక్రాంతం కాకుండా ఈ యొక్క రాజకీయ కుట్రలను మీరు ఈ తెలియజేయాలని, రాజకీయ కుట్రలను అడ్డుకోవాలని ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ తెలియజేస్తుంది. స్వామి శరణమయ్యప్ప, హరహర మహదేవ శంభో శంకర. రాముల వారికి జై. వాస్తవంగా ఈ విషయం నేను ఎందుకు చెప్పినానంటే, నేను శివభక్తుని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు కొంతమంది అయ్యప్ప మాల వేసుకుని నేను అయ్యప్ప స్వామి గుడికి, రాముని గుడికి ఏదో వ్యతిరేకం చేస్తున్నానని చెప్పేసి మాట్లాడుతున్నారే, ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. అయ్యా, నేను గుళ్ళకి, గోపురాలకి, మసీదులకి, చర్చులకి వ్యతిరేకం కాదు. అది ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాలా. భూ కబ్జాదారుల నుంచి ప్రభుత్వ భూమిని కాపాడాలా అని చెప్పేసి నేను స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఈరోజు గుడి కడతాం, గోపురాలు కడతాం అని చెప్పేసి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి మీరు నా వీడియో బయటకు వచ్చి అది వైరల్ అయిన తర్వాత మేము గుళ్ళు కడతాం, గోపురాలు కడతాం అన్న సంతోషం. మీరు గుడి కట్టండి, నేను చందా ఇస్తా, ప్రతి గుడికి చందా ఇస్తా. ఎందుకంటే నేను కూడా పరమభక్తుడిని. మీకు ఎంతవరకు తెలుసో తెలియదు కానీ నేను గురిస్వామిని, అయ్యప్ప మాల చాలాసార్లు వేసిన వ్యక్తిని నేను. బట్ మీకు తెలియని విషయం ఏంటంటే, తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో వాళ్ళు చెప్పిన మాటలు, వీళ్ళు చెప్పిన మాటలు వినకున్నట్టు స్వతహాగా మీ ఆలోచనతో, మీ ఆలోచన విధానంతో ఒక్కసారి మాట్లాడండి. ఎందుకంటే మీరు అమాయకులు అనేది మాత్రం నాకు పూర్తిగా తెలుసు. అయ్యా, నేను ఎందుకు మాట్లాడినాను, ఈ కబ్జాలు జరుగుతున్నాయి కాబట్టి కబ్జాల పైన మాట్లాడాను నేను. ఇక్కడ ఇసుకతో లేదు, మట్టితో లేదు అంటే ఆడ క్లీన్ చేసిన మట్టి ఎక్కడికి పోయిందయ్యా? అసలు క్లీన్ చేయడానికి మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఎంఆర్ఓ గారు ఇచ్చారా?
కలెక్టర్ గారు ఇచ్చారా? మీరు గుళ్ళు కట్టడానికి ఎవరు ఇచ్చారు పర్మిషన్? గుడి కట్టాలా అని ఒక దృఢ సంకల్పం అనేది ఉంటే ముందుగానే ఎండోమెంట్ దగ్గర, రెవెన్యూ దగ్గర, మున్సిపాలిటీ దగ్గర పర్మిషన్ తీసుకొని ముందుకెళ్ళాల. అట్ట లేదు అన్నప్పుడు మీది కానీ మీ నాయకులది కానీ ఏదైనా సొంత స్థలం ఉంటే దాంట్లో కట్టాలి. మీకు పదే పదే చెప్తున్నా, గుడికి గోపురాలకి నేను వ్యతిరేకం కాదు. నేను ఇస్తా ఫండ్. అనవసరంగా గుళ్ళకి గోపురాలకి నాగరాజు వ్యతిరేకం అనేటట్లు మీరు క్రియేట్ చేస్తారా? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తా. కబ్జాదారులు ఈరోజు దొరికిపోతున్నామని చెప్పేసి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి కొంతమంది అమాయకుల్ని తీసుకొచ్చి నా మీద ఉసగులపడం ఎంతవరకు సబమయ్యా కాలువ శ్రీనివాసులు గారు అని మిమ్మల్ని నేను క్వశ్చన్ చేస్తున్నా. అయ్యా, మీకు ఎంతో రాజకీయ అనుభవం ఉంది, ఎన్నో చూసింటారు. మీకు తెలియదంటే ఏమీ లేదు. ఎందుకంటే కొన్ని చిల్లర రాజకీయాలు అనేది జరుగుతున్నాయి. దీన్ని నేను సహించను. మొన్న 2 రోజుల క్రితం ఒక వ్యక్తి బొమ్మనాలు మండలంలో చనిపోతే ఆయన పోస్ట్ మార్టం చేపించి అయిపోయేంత వరకు దగ్గరుండి ఆయన్ని నేను అతని స్వగ్రామానికి తీసుకెళ్ళి దహన సంస్కారాలు అయ్యేంత వరకు నేను అక్కడే ఉన్నాను. ఆయన మాజీ ఎమ్మెల్యే గారు, ఆయన పేరు కాపు రామచంద్రారెడ్డి గారు వచ్చాడు. సంతోషం. చనిపోయిన తర్వాత కాపు రామచంద్రారెడ్డి అయినా రావాల్సిందేదే, కాలువ శ్రీనివాసులు అయినా రావాల్సిందేదే, మెట్టు గోవిందరెడ్డి గారు అయినా రావాల్సిందేదే. వాళ్ళ కార్యకర్త అయినప్పుడు లేదా ఆ మనిషి పైన అభిమానం ఉన్నప్పుడు ఎవరైనా వస్తూ ఉంటారు. పక్కన మేమిద్దరూ నిలబడితే నేను దండేసకపోతే ఆయన పక్కన ఉన్నాడు. ఆ ఫోటో తీసి దాన్ని మార్కింగ్ చేసి మీరు పెడితే ఆయన స్క్రిప్ట్ ఇస్తే నేను చదువుతానంట. కొంతమంది తెలివి ఉండి మాట్లాడతారో తెలివి లేక మాట్లాడతారో ఒకటి గుర్తుపెట్టుకోండి. 2009లో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి రామచంద్రారెడ్డి. 2009కే బహుజన్ సమాజ్ పార్టీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వర్క్ చేస్తుండే వ్యక్తి చిందనూరు నాగరాజు. ఆయన కన్నా మోస్ట్ సీనియర్ పర్సన్. స్క్రిప్ట్లు కావాలంటే మీకైనా ఇస్తా, ఎవరికైనా ఇస్తా. స్క్రిప్ట్ నేను రాయించుకోవాల్సిన పనిలే. స్క్రిప్ట్ రాయడంలో నాకు చాలా అనుభవం ఉంది, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఒకడు స్క్రిప్ట్తో పనిచేసే వ్యక్తిని కాదు, నిజాలు బయట పెట్టే వ్యక్తిని. ఈరోజు ప్రజా సమస్యల పైన నేను మాట్లాడుతున్నానని కొంతమంది చిల్లర విధవలతో, చిల్లర కార్యకర్తలతో నువ్వు ఈ విధంగా మాట్లాడిస్తున్నావే. నీకు ఇది సబమా? ఇది నీకు తగునా? నీ ఎక్స్పీరియన్స్ ఎంత? నువ్వెంత? నువ్వు ఎంత? ఎన్నోసార్లు ఎన్నో పదవులు అనుభవించిండే ఎక్స్పీరియన్స్ నీకుందే. ఇది మంచి పద్ధతా అని నేను ప్రశ్నిస్తున్నా. అయ్యా, ఏదన్నా ఉంటే మీరు చేసే అన్యాయాలు అక్రమాలు మానుకోండి, అంతవరకే. కానీ ఇలాంటి చిల్లర రాజకీయాలు దయచేసి చేయొద్దండి. మీకు 2 చేతులు ఎత్తి నేను జోడిస్తున్నా. ధైర్యంగా ఇప్పుడు గుడి కట్టాలనుకుంటున్నారు, కట్టండి. నేను వద్దంటున్నానా? దానికి ఒక హద్దులు ఏర్పరచండి. నువ్వు ఎకరా ఇస్తావా, 2 ఎకరాలు ఇస్తావా, 10 సెంట్లు ఇస్తావా, 20 సెంట్లు? ఒక హద్దును ఏర్పరచు. పొద్దున్నే పట్టా పాస్బుక్ ఇప్పి, పొద్దున్నే డీపారం పట్టా ఇప్పి, దానికి ఇప్పించి చెయ్యి. ముందుగా ఎందుకు చేస్తావు? ముందుగా చేస్తే ఏమనుకుంటారు? మీకు తెలీదా? ఇన్ని ఏళ్ల నుంచి రాజకీయం చేస్తున్నారు, మీకు తెలీదా? మీరు ఒక చిల్లర వ్యక్తులతో నన్ను కామెంట్ చేపిస్తా ఉన్నారు. అన్యపుణ్యం తెలుగనే అయ్యప్పలు మాల వేసుకున్నారయ్యా. వాళ్ళు అయ్యప్ప మాల వేసుకున్నారు. వాళ్ళకి నిజాలు తెలియదు. వీడియోలతో సహా నేను బయట పెట్టాను. మీరు ఈ విధంగా చేయడం అనేది నేను వాస్తవంగా తీవ్రంగా ఖండిస్తున్నాను. పెద్దయినా శ్రీనివాసులు గారు, నేను తీవ్రంగా ఖండిస్తున్నా. దయచేసి
ఒకవేళ మిమ్మల్ని హర్ట్ చేసింటే నన్ను క్షమించండి, నేను ఓపెన్గా చెప్తున్నా, నన్ను క్షమించండి. దయచేసి ఇట్లాంటి చిల్లర రాజకీయాలు మీకు తగవు. మీరు సీనియర్ మోస్ట్ నాయకులు, ఎన్నో అనుభవం ఉన్న వ్యక్తులు. రామచంద్రారెడ్డి గురించి మీరు పోస్ట్ పెట్టించారే, అది మీరు పెట్టారో మీ చిల్లర కార్యకర్తలు పెట్టారో నాకైతే తెలియదు, కానీ ఆయన కన్నా చాలా సీనియర్ మోస్ట్ లీడర్. ఒకవేళ మీకే అది ఇక్కడ ఏపీలో మా బహుజన్ సమాజ్ పార్టీ కొంచెం వెనక పడి ఉండొచ్చు, మీ ముందు ఉండొచ్చు, అందుకు మీరు ఎమ్మెల్యేలు అయినారు. అంతేగాని సబ్జెక్ట్లో కానీ ప్రజా సమస్యల పైన కానీ మాకు తెలిసినంత మీకు తెలియదని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్ జై భారత్. సపరేట్ మాట్లాడేది బాగుంటుంది. చెప్పండి. రైట్. ముందుగా మీడియా మిత్రులకు నా ప్రత్యేక జై భీములు. ఎందుకంటే మరి బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా మరి రాయదుర్గంలో పనిచేస్తున్నటువంటి చందునూరు నాగరాజు పైన ఆయన గతంలో అక్కడ అనేకంగా భూములు మరి అధికార పార్టీ వాళ్ళు కబ్జా చేస్తున్నారనే విషయాన్ని ఆయన క్షుణ్ణంగా పసిగట్టి వాటిని వ్యతిరేకించడంతోనే తిరిగి ఆయన పైన లేనిపోని అభాండాలు వేస్తూ ఆయన పైన వాళ్ళ కార్యకర్తలతోనూ ఆయన పైన వ్యతిరేకంగా మాట్లాడడం అనేది ఇది దుర్మార్గమైనటువంటి విషయము. ముందుగా వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆ రాయదుర్గం నియోజకవర్గంలో బాధ్యతగా పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు కాలువ శ్రీనివాసులు గారు, వారు అనుచరులు మరి మా రాష్ట్ర నాయకులైనటువంటి సింధునూరు నాగరాజుని ఎవరో ఆ కుట్ర కుతంత్రాలతో ఎవరో స్క్రిప్ట్ రాసిచ్చి చదివించారనే విషయాన్ని వాళ్ళు మాట్లాడడం ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మా రాష్ట్ర కార్యవర్గ నాయకులకు చిందునూరు నాగరాజుకు ఎవరో ఇచ్చిన ఫిస్టును చదవడం మాకంత పనేం కాదు. ఆయన కూడా మీరు ముందుగా తెలుసుకోవాలి. ఆయన చిందునూరు నాగరాజు గారు అనేక మరి కార్యక్రమాల్లో ఆయన చాలా చేశాడు. మరి ముఖ్యంగా ఆయన ఒక సినిమా ఫీల్డ్లో కూడా ఆయన రాష్ట్ర సినిమా ఫీల్డ్లో ఆయన పనిచేసినటువంటి ఆయనకు ఎవరో రాసిస్తే చదవాలనేది మాకంతా ఆయనకేమంత అవసరం లేదు. ఆయనకు అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసు. కాబట్టే మీరు అక్కడ రాముల గుడి కట్టేది అనేది బహుజన్ సమాజ్ పార్టీకి ఏమాత్రం అభ్యంతరం లేదు. బహుజన్ సమాజ్ పార్టీకి అందరూ అవసరము. మరి బహుజన్ సమాజ్ పార్టీ ఒక కులానికో ఒక మతానికో ఒక వర్గానికో సంబంధించినటువంటి పార్టీ కాదు, అందరినీ కలుపుకొని పోయే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. కాబట్టి మీరు ఒక్కరిని విమర్శించే ముందు మీరు జాగ్రత్తగా విమర్శించాలని చెప్పేసి మరి కాలువ శ్రీనివాసులు గారికి నేను సూటిగా బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా నీకు తెలియజేస్తున్నాను. మీరు ఎన్నో హోదాల్లో మీరు పనిచేస్తున్నటువంటి కాలువ శ్రీనివాసులు గారు, మీరు ఎమ్మెల్యేగాను మంత్రిగాను పనిచేశారు జిల్లాలో. కానీ మీరు ఇట్లా చిన్న విషయాలు చిన్న దాంట్లకు మీరు ముందుకొచ్చి మాట్లాడడం ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా మించిపోలేదు. మా సింధునూరు నాగరాజు రాష్ట్ర నాయకులు ఇలాంటివి ఎక్కడ కబ్జా చేసినా రాయదుర్గం నియోజకవర్గంలో ప్రతి విషయాన్ని బయటకు తీసుకొని వచ్చి ప్రజలకు క్షుణ్ణంగా తెలియజేస్తున్నాడనే కుట్ర కుతంత్రాలతోనే మీరు తిరిగి మరి నాగరాజుపై విమర్శలు చేస్తున్నారు. ఇవి మానుకోమని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ జై భీమ్, జై కాంశీరామ్, జై కుమారి మాయావతి గారి నాయకత్వం వర్ధిల్లాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఉంది మీరేం చేస్తారు? మీ నాయకులు ఎవరైనా ఉన్నారో ఎమ్మెల్యేలు కావచ్చు, స్థానిక నాయకులు కావచ్చు, మీరు జిల్లా కలెక్టర్ ద్వారా పర్మిషన్ తీసుకొని ఆ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఈ లెటర్ రాసి ఆ ద్వారా ఆ వచ్చిన ఫండ్తో మీరు కూడా ఎందుకు డబ్బులు సొంతంగా కడతారు? మీరు సొంతంగా డబ్బులు కట్టాల్సిన పని అవసరమే లేదు. ఎందుకంటే ప్రతి గుడికి కట్టేదానికని ఒక డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి ఆ డిపార్ట్మెంట్ నుంచే మీరు డబ్బు కానీ తీసుకొని లక్షణంగా రాముని గుడి కానీ అయ్యప్ప స్వామి గుడి కానీ మసీదులు కానీ భవిష్యత్తులో ఏదైనా కానీ చేసుకోవచ్చు. కానీ మీరు ప్రభుత్వ స్థలంలో ఈ విధంగా మీరు కొంతమందితో అంటే
ఈ ఉన్నటువంటి దానిలో అయ్యప్ప స్వామి మాలలు ఒక పక్క వచ్చి వాళ్ళు చేసి తర్వాత రేపు జై శ్రీరామ్ అని చెప్పేసి కొంతమంది వాళ్ళు రాములు వేసుకొని మళ్ళీ హల్లెలూయా అని చెప్పేసి వాళ్ళు కొంతమంది వచ్చి ఇట్లా ప్రభుత్వ భూముల్ని మీరు ఇష్టానుసారం చేయకోకుండా దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంది. ఆ డిపార్ట్మెంట్ ద్వారా పర్మిషన్ తీసుకొని గుళ్ళు కట్టేయాలని చెప్పేసి మా బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అంతేగాని మీరు వ్యక్తిగతంగా అక్కడ మా రాష్ట్ర నాయకుడు చిందనూరు నారాజు గారిని కూడా మీరు ఏమైనా కనుక మాట్లాడితే అది మేము రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా పరిగణిస్తూ మీ యొక్క అధికార పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడికి మీ పైన కంప్లైంట్ చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నాం. జై భీమ్, జై భారత్, జై కాన్షీరామ్. అందరికీ జై భీమ్. నా పేరు కాసాని నాగరాజు, బహుజన్ సమాజ్ పార్టీ అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాయదుర్గంలో కొంతమంది అధికార పార్టీ వాళ్ళు శ్మశానానికి సంబంధించిన భూముల దగ్గర ఒకరోజు రాముని గుడి, మరికొంతమంది అయ్యప్ప స్వామి గుడి ఈ విధంగా కట్టుకుంటూ అక్కడ ఉన్నటువంటి భూముల్ని ఈ ఇంటర్నల్గా రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క ముఖ్య అనుచరులతో గుళ్ళు కట్టిస్తూ భూములని ఆక్రమించుకునేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయాన్ని మా రాష్ట్ర నాయకులైనటువంటి చిందనూరు నాగరాజు గారు ముందుగానే పసిగట్టి విలేకరుల ద్వారా ఈ విషయం తెలియజేస్తే ఆయనకి లేదు, ఆయన ఏదో వేరే విధంగా మాట్లాడుతున్నారు అని చెప్పి ఆయన విధంగా ఇంకో విధంగా మాట్లాడడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ మేము బహుజన్ సమాజ్ పార్టీ వాళ్ళు ఒక హిందువులకే కాదు, ఒక ముస్లింలకు కానీ క్రిస్టియన్లకు కానీ ప్రతి అన్ని మతాలకు అందరికీ అనుకూలంగా ఉన్నటువంటి ఏకైక పార్టీ ఒక బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే. ఎందుకంటే ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి మత స్వేచ్ఛ, ప్రతి ఒక్కరికి ఏ కులము కానీ మతాలకు అన్ని మతాలని సమానంగా చూసేది ఒక బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే. ఆ క్రమంలో మేము హిందువులకైనా క్రిస్టియన్లకైనా ముస్లింలకైనా అందరికీ అండగా ఉంటాం. అయితే మీరు గుళ్ళు కట్టాలనుకునేటప్పుడు మీ యొక్క స్థలంలో ఆయన కట్టండి. ఈ విధంగా గుళ్ళు కట్టాలా నువ్వు లేకుంటే బాగుంటుంది. ఓకేనా? ఓకేనా? నువ్వు లేకుంటే బాగుంటుంది. అందరికీ జై భీమ్. నా పేరు కాసాని నాగరాజు, బహుజన్ సమాజ్ పార్టీ అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాయదుర్గంలో కొంతమంది అధికార పార్టీ వాళ్ళు శ్మశానానికి సంబంధించిన భూముల దగ్గర ఒకరోజు రాముని గుడి, మరికొంతమంది అయ్యప్ప స్వామి గుడి ఈ విధంగా కట్టుకుంటూ అక్కడ ఉన్నటువంటి భూముల్ని ఈ ఇంటర్నల్గా రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క ముఖ్య అనుచరులతో గుళ్ళు కట్టిస్తూ భూములని ఆక్రమించుకునేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయాన్ని మా రాష్ట్ర నాయకులైనటువంటి చిందనూరు నాగరాజు గారు ముందుగానే పసిగట్టి విలేకరుల ద్వారా ఈ విషయం తెలియజేస్తే ఆయనకి లేదు, ఆయన ఏదో వేరే విధంగా మాట్లాడుతున్నారు అని చెప్పి ఆయన విధంగా ఇంకో విధంగా మాట్లాడడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ మేము బహుజన్ సమాజ్ పార్టీ వాళ్ళు ఒక హిందువులకే కాదు, ఒక ముస్లింలకు కానీ క్రిస్టియన్లకు కానీ ప్రతి అన్ని మతాలకు అందరికీ అనుకూలంగా ఉన్నటువంటి ఏకైక పార్టీ ఒక బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే. ఎందుకంటే ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి మత స్వేచ్ఛ, ప్రతి ఒక్కరికి ఏ కులము కానీ మతాలకు అన్ని మతాలని సమానంగా చూసేది ఒక బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే. ఆ క్రమంలో మేము హిందువులకైనా క్రిస్టియన్లకైనా ముస్లింలకైనా అందరికీ అండగా ఉంటాం. అయితే మీరు గుళ్ళు కట్టాలనుకునేటప్పుడు మీ యొక్క స్థలంలో ఆయన కట్టండి. ఈ విధంగా గుళ్ళు కట్టాలా అనుకుంది. మీరేం చేస్తారు? మీ నాయకులు ఎవరైనా ఉన్నారో ఎమ్మెల్యేలు కావచ్చు, స్థానిక నాయకులు కావచ్చు, మీరు జిల్లా కలెక్టర్ ద్వారా పర్మిషన్ తీసుకొని ఆ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఈ లెటర్ రాసి ఆ ద్వారా ఆ వచ్చిన ఫండ్తో మీరు కూడా ఎందుకు డబ్బులు సొంతంగా వేసుకొని కడతారు? మీరు సొంతంగా డబ్బులు కట్టాల్సిన పని అవసరమే లేదు. ఎందుకంటే ప్రతి గుడికి కట్టేదానికని ఒక డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి ఆ డిపార్ట్మెంట్ నుంచే మీరు డబ్బు కానీ తీసుకొని లక్షణంగా రాముని గుడి కానీ అయ్యప్ప స్వామి గుడి కానీ మసీదులు కానీ భవిష్యత్తులో ఏదైనా కానీ చేసుకోవచ్చు. కానీ మీరు ప్రభుత్వ స్థలంలో ఈ విధంగా మీరు ఒక కొంతమందితో అంటే ఉన్నటువంటి దానిలో అయ్యప్ప స్వామి మాలలు ఒక పక్క వచ్చి వాళ్ళు చేసి తర్వాత రేపు జై శ్రీరామ్ అని చెప్పేసి కొంతమంది వాళ్ళు రాములు వేసుకొని మళ్ళీ హల్లెలూయా అని చెప్పేసి వాళ్ళు కొంతమంది ఇట్లా ప్రభుత్వ భూముల్ని
మీరు ఇష్టానుసారం చేయకోకుండా దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంది, ఆ డిపార్ట్మెంట్ ద్వారా పర్మిషన్ తీసుకొని గుళ్ళు కట్టేయాలని చెప్పేసి మా బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అంతేగాని మీరు వ్యక్తిగతంగా అక్కడ మా రాష్ట్ర నాయకుడు చిందనూరు నారాజు గారిని కూడా మీరు ఏమైనా మాట్లాడితే అది మేము రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా పరిగణిస్తూ మీ యొక్క అధికార పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడుకే మీ పైన కంప్లైంట్ చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నాం. జై భీమ్, జై భారత్, జై కాన్షీరామ్. నిజాలు కూడా నేను చెప్పేదానికన్నా అక్కడుండే బాధితులు చెప్తేనే మీకు బాగుంటుంది. నేను కాల్ చేస్తాను వాళ్ళ బాధితులకి, మీరు వినండి. సపరేట్ మాట్లాడేది బాగుంటుంది. చెప్పండి. రైట్. ముందుగా మీడియా మిత్రులకు నా ప్రత్యేక జై భీములు. ఎందుకంటే మరి బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా మరి రాయదుర్గంలో పనిచేస్తున్నటువంటి చిందనూరు నాగరాజు పైన ఆయన గతంలో అక్కడ అనేకంగా భూములు మరి అధికార పార్టీ వాళ్ళు కబ్జా చేస్తున్నారనే విషయాన్ని ఆయన క్షుణ్ణంగా పసిగట్టి వాటిని వ్యతిరేకించడంతోనే తిరిగి ఆయన పైన లేనిపోని అభండాలు వేస్తూ ఆయన పైన వాళ్ళ కార్యకర్తలతోనూ ఆయన పైన వ్యతిరేకంగా మాట్లాడడం అనేది ఇది దుర్మార్గమైనటువంటి విషయము. ముందుగా వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆ రాయదుర్గం నియోజకవర్గంలో బాధ్యతగా పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు కాలువ శ్రీనివాసులు గారు వారు అనుచరులు మరి మా రాష్ట్ర నాయకులైనటువంటి చిందనూరు నాగరాజుని ఎవరో ఆ కుట్ర కుతంత్రాలతో ఎవరో స్క్రిప్ట్ రాసిచ్చి చదివించారనే విషయాన్ని వాళ్ళు మాట్లాడడం ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మా రాష్ట్ర కార్యవర్గ నాయకులకు చిందనూరు నాగరాజుకు ఎవరో ఇచ్చిన ఫిస్టును చదవడం మాకంత పనేం కాదు. ఆయన కూడా మీరు ముందుగా తెలుసుకోవాలి. ఆయన చిందనూరు నాగరాజు గారు అనేక మరి కార్యక్రమాల్లో ఆయన చాలా చేశాడు. మరి ముఖ్యంగా ఆయన ఒక సినిమా ఫీల్డ్లో కూడా ఆయన రాష్ట్ర సినిమా ఫీల్డ్లో ఆయన పనిచేసినటువంటి ఆయనకు ఎవరో రాసిస్తే చదవాలనేది మాకంతా ఆయనకేమంత అవసరం లేదు. ఆయనకు అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసు. కాబట్టే మీరు అక్కడ రాముల గుడి కట్టేది అనేది బహుజన్ సమాజ్ పార్టీకి ఏమాత్రం అభ్యంతరం లేదు. బహుజన్ సమాజ్ పార్టీకి అందరూ అవసరము. మరి బహుజన్ సమాజ్ పార్టీ ఒక కులానికో ఒక మతానికో ఒక వర్గానికో సంబంధించినటువంటి పార్టీ కాదు. అందరినీ కలుపుకొని పోయే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. కాబట్టి మీరు ఒక్కరిని విమర్శించే ముందు మీరు జాగ్రత్తగా విమర్శించాలని చెప్పేసి మరి కాలువ శ్రీనివాసులు గారికి నేను సూటిగా బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా నీకు తెలియజేస్తున్నాను. మీరు ఎన్నో హోదాల్లో మీరు పనిచేస్తున్నటువంటి కాలువ శ్రీనివాసులు గారు మీరు ఎమ్మెల్యేగాను మంత్రిగాను పనిచేశారు జిల్లాలో. కానీ మీరు ఇట్లా చిన్న విషయాలు చిన్న దాంట్లకు మీరు ముందుకొచ్చి మాట్లాడడం ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా మించిపోలేదు. మా చిందనూరు నాగరాజు రాష్ట్ర నాయకులు ఇలాంటివి ఎక్కడ కబ్జా చేసినా రాయదుర్గం నియోజకవర్గంలో ప్రతి విషయాన్ని బయటకు తీసుకొని వచ్చి ప్రజలకు క్షుణ్ణంగా తెలియజేస్తున్నాడనే కుట్ర కుతంత్రాలతోనే మీరు తిరిగి మరి నాగరాజుపై విమర్శలు చేస్తున్నారు. ఇవి మానుకోమని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ జై భీమ్, జై కాన్సీరామ్, జై కుమారి మాయావతి గారి నాయకత్వం వర్ధిల్లాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.